డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్ వద్ద కళాకారులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిరసన తెలియజేసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కళాకారుల గౌరవ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుండి కోళ్ల సంబరం వృత్తిగా చేసుకుని కుటుంబాలను జీవనాధారంగా చేసుకుంటున్న కోళ్ల సంబరం కళాకారులందరూ ఒక చోటకు చేరి యూనియన్ గా తయారయ్యి సంవత్సరం కాలం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం సినీ కళాకారులను గుర్తించి వారికి ఏ విధంగా గుర్తింపు కార్డులు అనేవి ఇస్తున్నారో అదే విధంగా జీవనోపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి కోళ్ల సంబరం చెప్పడానికి వెళ్లే సమయంలో గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కోళ్ల సంబరం కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా ఈ వృత్తిలో 50 సంవత్సరాలు పైబడిన వారు ఎటువంటి పనులు చేసుకోలేరు కాబట్టి వారికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని వారి యొక్క డిమాండ్స్ జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం ద్వారా అందించారని తెలియజేశారు. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల న్యాయమైన కోరికలు, కళాకారుల న్యాయమైన కోరికలు, కళాకారుల గుర్తింపు కార్డులు, కళాకారులకు గుర్తింపు కార్డులు, కళాకారులకు గుర్తింపు కార్డులు, 50 సంవత్సరాల వచ్చిన కళాకారులకు పెన్షన్, 50 సంవత్సరాల వచ్చిన కళాకారుల పెన్షన్, 50 సంవత్సరాల వచ్చిన కళాకారుల పెన్షన్, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ ఆఫీసర్ ఉన్నామండి. నా పేరు కోట శ్రీనివాసరావు. రాష్ట్ర కోలసంబ శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోలసంబర కళాకారుల సంఘ గౌరవ అధ్యక్షుడు నేను. మరి కళాకారులు, ఈ కోలసంబర కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలు ఈ కోల సంబరాన్ని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు అందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడి సుమారు సంవత్సరాల అవుతుంది. మరి కళాకారులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇతర కళాకారులకు ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు కోల సంబర కళాకారులు కూడా ప్రభుత్వం గుర్తించి కళాకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రధానంగా మేము అర్జీ చేస్తున్నాము కలెక్టర్ గారికి. అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకి పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని, అనేక సమస్యలతో ఉన్నటువంటి కళాకారుల్ని మీరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఇప్పుడు కలెక్టర్ గారికి దరఖాస్తు చేస్తున్నాం. కోనసీమ జిల్లా వెల్ల గ్రామంలో 300 సంవత్సరాలుగా చిక్కాల కాటే కాపు గారు పాదయాత్ర చేసుకుంటూ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి చరిత్ర అంతా కూడా కథ కింద కూర్చుకుని గ్రామాల్లో దేశాల్లో చెప్పుకుంటూ ఉంటున్నాం అందరం కూడా. అటువంటి శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారులకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, అలాగే 50 సంవత్సరాల వయసు వచ్చినట్టు వాళ్ళు ఈ ప్రోగ్రాలు చేసినట్టు వాళ్ళు ఏమీ కూడా చేయలేము కాబట్టి అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని అమలాపురం కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి మేము అందరం కూడా కలెక్టర్ గారికి మేము దరఖాస్తు పెట్టాము. ఇది మాకు న్యాయం చేయాలని మరీ కోరుతా ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారుల సంఘం.